వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ పల్లీ పట్టి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 6 కప్పులు పల్లీలు తీసుకున్నాను. దాదాపు కిలోంబావు పల్లీలు ఉంటాయి. వీటిని సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకుందాం. ఈ పల్లీ పట్టి మా అమ్మ చేస్తుంది. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో పల్లీ పట్టి అని పిలుస్తున్నానే కానీ మాకు చిన్నప్పటి నుంచి కూడా పప్పు చెక్క అని పిలవడం అలవాటు. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడు ఒక్కోలా పిలుస్తారు కదా. కొందరు పల్లీ పట్టి అని, ఇప్పుడు మేము పప్పు చెక్క అని అలా పిలుస్తాం కదా. అలా మీరేమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. ఈలోపే మన పల్లీలు పూర్తిగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పల్లీలను పూర్తిగా చల్లారబెట్టుకుందాం. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. ఏంటి రోట్లో వేసి బరబర దంచుతుంది అనుకుంటున్నారా? మా అమ్మ ఎప్పుడు కూడాను ఇలాగే దంచుతుంది, పొట్టు ఈజీగా వస్తుందని. అవేం పూర్తిగా స్మాష్ అవ్వు, దబ్బలుగా విడిపోతాయి అంతే. ఇప్పుడు వీటిని ఒక చాట్లోకి తీసుకొని చెరుక్కుందాం. మీరు చేత్తోనే పొట్టు తీసేసుకొని ఊదేసుకుంటే అయిపోతుంది. మా అమ్మ ఇలా చేస్తుందని చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిప్ప ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 3-4 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కిలోంబావు పల్లీలు తీసుకున్నాం కదా, దానికి 1.5 బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం బెల్లంని తీసుకొని చిన్న ముక్కలుగా దంచుకొని ఒక గిన్నెలో వేసుకొని బెల్లం జస్ట్ టచ్ అయ్యేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. గిన్నె కొంచెం పెద్దదే పెట్టుకోండి, ఎందుకంటే బెల్లం మరిగే కొద్దీ అది పొంగిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మంటని కొంచెం సిమ్లో పెట్టుకుంటూ బెల్లం ఉండొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలని అంటే, ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం బెల్లం పాకం వేసి ఇలా చేత్తో ఉండలాగా వచ్చి కొంచెం పైనుంచి కిందకి వేస్తే టంగ్ అని కొంచెం లైట్గా శబ్దం వచ్చినట్లు వినిపిస్తుంది. అలా వస్తే బెల్లం పాకం వచ్చినట్లే. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని బెల్లం పాకంలో వేసుకోవాలి. ఇది పూర్తి ఆప్షనల్ అండి, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పల్లీలను కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను పల్లీలు వేస్తున్నాను, మా అమ్మ కలుపుతూ ఉంది. అలా మొత్తం ఒక్కసారిగా వేయకూడదండి, ఒక్కసారిగా వేస్తే ఉండలాగా అయిపోతుంది. బెల్లం పాకం రాకముందే ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీలను కలిపిన తర్వాత ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లలోకి కొంచెంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని సైడ్స్ని లైట్గా ఇలా లేపితే వచ్చేస్తుంది. ఇక దీన్ని చిన్న ముక్కలుగా చేసుకొని 8 బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఎమ్మి పప్పు చెక్క రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బూచి వంట అండ్ వ్లాగ్స్.